అందరికీ నమస్తే. వెల్కమ్ టు దేవీస్ కుమగములు. ఈ వీడియోలో క్యాటరింగ్ స్టైల్ టమాటా రసం చేసి చూపిస్తానండి. ఈ రసాన్ని మనం తరచూ తీసుకోవడం వల్ల డైజెస్ట్ ఇబ్బందులు కూడా రాకుండా ఉంటాయి. ఇక ఈ రసం ఎలా ప్రిపేర్ చేయాలో రెసిపీ స్టార్ట్ చేద్దాం. స్టవ్ పై ముందుగా ఒక గిన్నె పెట్టుకొని 2 మీడియం సైజు టమాటాలు వేసుకొని, కొద్దిగా చింతపండు, ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని, కొద్దిగా ఉప్పు వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా టమాటా, చింతపండు బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసుకోవాలి. ఇలా తీసుకున్న ఈ టమాటాని స్మాషర్తో మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇలా మొత్తం స్మాష్ అయిన తర్వాత ఒక 1/2 లీటర్ వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి, 1/2 చెంచా ఆవాలు, 1/2 చెంచా మెంతులు, జీలకర్ర, మినప్పప్పు, 4-5 వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిరపకాయ తుంచి వేసుకోవాలి. కరివేపాకు, సన్నగా తరిగిన ఆనియన్, పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకోవాలి. ఇలా వేగుతుండగా ముందుగా తీసి పెట్టుకున్న టమాటా రసాన్ని ఇందులో వేసి, పసుపు, కారం, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని, 1 టేబుల్ స్పూన్ రసం పౌడర్ వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని, 4-5 బెల్లం ముక్కలు కూడా వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, 2 బెండకాయ ముక్కలు వేసుకొని హై ఫ్లేమ్లో మరిగించాలి. 5 నిమిషాలు హై ఫ్లేమ్లో మరిగిన తర్వాత లో ఫ్లేమ్లో మరో 5 నిమిషాలు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు చిన్న పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకోవాలి. ఇలా కొబ్బరి తురుము వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. టమాటా రసం రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.